8 తీవ్రతతో దానికన్నా ముందు జస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక మళ్ళీ 10కి సంబంధించి అంటే దాదాపుగా 10 గంటల 20 నిమిషాల నుంచి 10 గంటల 42 నిమిషాల్లోపే ఆ రిపోర్ట్ మీరు చూడండి ఎటువంటి స్థాయిలో అక్కడ భూకంపం కావచ్చు భూప్రకంపనలు కావచ్చు వచ్చాయనేది. నేను అక్కడ డేటా ప్రకారం మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము ఇక్కడ మా ఉద్దేశం కాదు. అక్కడున్న రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతోంది. అసలు మీరేమనుకుంటున్నారు? యుగాంతంపై మీ అభిప్రాయం ఏంటి? రావద్దు, భయంగా ఉందనుకుంటున్నారా? రావాలి, మన పాపాలు అలాంటివి అనుకుంటున్నారు? ఎందుకు మన పాపాలనే ఇక్కడ మాట ఉపయోగించడం జరుగుతుందంటే మనం చేసుకుంటోంది కదా, మనం చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం కూర్చోంది, పర్యావరణాన్ని బాగు చేద్దాం, బాగు చేయండి అంటూ కూర్చుంటున్నాం తప్ప మాటలకే పరిమితం అవుతున్నాయి. చేతుల వరకు వాస్తవ రూపం చేతుల వరకు ఏది? ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మనం తినే స్పూన్ నుంచి ఉదయం బ్రష్ చేసే ఉదయం పళ్ళు తోముకునే బ్రష్ నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే బెడ్ వరకు కూడా అంత ప్లాస్టిక్ మయమే. ఆఖరికి పిల్లోకి సంబంధించి కవర్ కూడా ప్లాస్టిక్కి. సో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పెనుభూతం ఆవహించేసింది. ఏం జరుగుతుంది? పాపం సముద్రం ఎంతకన్నా తట్టుకుంటుంది. దాంట్లో కూడా ప్లాస్టిక్ని కుక్కో కుక్కు ఎక్కడ దొరికితే చెత్తంతా తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం. ఊరుకుంటుందా సముద్రం? భూమి ఊరుకుంటుందా? ఒక్కసారి చిన్న షేక్ ఇస్తే చాలు ఊగిపోతాం. ఆ షేకులు చూస్తున్నారుగా, ఏకంగా 200 సార్లు జపాన్కి తెలిసొస్తోంది. దాని భయం అంటే ఏంటో, ఆ భీతవాహ పరిస్థితి అంటే ఏంటో, ఆ వణుకంటే ఏంటో, ఆ గాంభీర్యం అంటే ఏంటో ఇవన్నీ వాళ్ళని అడగని చెప్తాం. మమ్మల్ని అడగని చెప్తా ఉంటారు జపాన్ వాసులు. 24 గంటలలోని అంత ఆ స్థాయిలో ఆ ఇంటెన్సిటీతో అక్కడ ప్రకంపనలు కావచ్చు భూకంపాలు కావచ్చు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోని, 10 నిమిషాలు కూడా కాదేమో, 10 గంటల 30 నిమిషాలకు ఒకటి, 10 గంటల 31 నిమిషాలకి దాదాపుగా 4.85 తీవ్రత, ఇంకొకటి 10 గంటల 30 నిమిషాలకి 5.4 అంటే దాదాపు 5.5, అంటే దాదాపుగా 5 నిమిషాల వ్యవధిలోని 2 సార్లు అక్కడ ఈ తీవ్రతతో. బట్ ఎట్ ద సేమ్ టైం అన్నీ ఎక్కడో తెలుసా? టొకారా ఐలాండ్స్ అని ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, జపాన్లో భూకంపం వచ్చిందనుకోండి, ఆ 3D మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాప్ దగ్గర మీరు చూస్తే కనుక జపాన్ అదైతే అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయనుకోండి, అదిగో అలా ఉంటుంది. అలా మొత్తం ఆ షాక్, ఆ వేవ్స్ అలా వెళ్తూ ఉంటాయి. ఆ వేవ్స్ ఇటు వీళ్ళను కూడా అంటే జపాన్ని కూడా చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి తెలుసు ఆ జపాన్ అనేది పూర్తిగా భూకంప ప్రభావిత ప్రాంతం అని చెప్పి. భూకంపానికి లోనయ్యే ప్రాంతం ఏమంటారు? ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు. అంటారు అంటే భూకంపాలు అక్కడ ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. దానికి తార్కాణమే ఈరోజు సంభవించిన, ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు వ్యవధిలోనే సంభవించిన ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు. ఇది మమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది రిపోర్ట్తో సైతం మిమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ టీవీ రిపోర్ట్తో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 204 భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. 8 ఐలాండ్లలో ఉన్న ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి వారిని తరలించడం జరిగింది. జపాన్లో ఇంకా హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు ఎంత భయపడ్డారంటే సునామీ వచ్చేస్తుందేమో, ఇక కొట్టుకుపోతామేమో, ఇక సునామీతో మాకు ఇక ఇబ్బందేమో, ఇక జపాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదేమో, ఈ స్థాయిలో భయపడ్డారు వాళ్ళంతా. దానికి తగినట్టుగానే, వాళ్ళ భయానికి తగినట్టుగానే ఉంది. ఒకసారి దీనికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. వాళ్ళ కమెంట్స్ని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమనిపిస్తోంది? జపాన్లో వరుస భూకంపాలు, మరి ముఖ్యంగా 24 గంటల వ్యవధిలోనే 204 భూకంపాలంటే ఇక యుగాంతం జపాన్ నుంచి ఆరంభం కాబోతుందా? జపాన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? భూకంపాలు, సునామీలతో ఇబ్బందికర వాతావరణాన్ని జపాన్ ఎదుర్కొనే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా? మీకేమనిపిస్తున్నది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయం, ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి కమెంట్ చేయడం జరుగుతోంది. ఏమి కాదు, భయపడకండి, అంతా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు, ఓం నమ శివాయ అంటూ ఆ వ్యక్తి చెప్పడం జరుగుతోంది. ఇంకొక వ్యక్తికి సంబంధించి నమ్మకంగా లేదు. ఎస్, ఆల్రెడీ హిందూ కుమారి మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చినప్పుడు, ఇన్ ద సెన్స్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసినప్పుడు, అందుకే ఆ రిపోర్ట్ని చూపించడం జరుగుతోంది. యుగాంతం మీ అభిప్రాయం ఏంటి? రావద్దు, భయంగా ఉంది అనుకుంటున్నారా? రావాలి, మన పాపాలు అలాంటివి అనుకుంటున్నారా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా 50-50, ఓ మై గాడ్ ఇంట్రెస్టింగ్గా 50-50
కొంతమంది రావాలి అని కోరుకుంటున్నారు, కొంతమంది రావద్దని కోరుకుంటుంటే ఇంత సమతుల్యమా? బహుశా ఇదే సమతుల్యత మనం పర్యావరణంలో పాటిస్తే కనుక ఇంత ఇబ్బంది రాకపోదునేమో అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. రిమెంబర్, మనం వాడుతున్న ప్లాస్టిక్ని ఏం చేస్తామండి? అదొకడు దొరికింది పాపం, అదొక్కడు దొరికింది మనకి సముద్రం. మన చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో కుక్కో కుక్కు కుక్కో కుక్కు 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 పాపం ఉంది కదా అని చెప్పి పాపం దాంట్లో ఉన్న మూగ జీవాలు, దాంట్లో ఉన్న జీవాలు అవి ఆ ప్లాస్టిక్ని తింటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్కి బలైపోతున్నాయి. ఊరుకుంటుందా? ఎందుకంటే ఏదైనా సమతుల్యత కదా. వాటి బతుకేదో బతుకుతున్న నేలల్లోని వాటిని కూడా మనం అక్కడ ప్రశాంతంగా బతకనివ్వట్లేదు కదా. ఎందుకు ఊరుకుంటాయి? ఎందుకు ఊరుకుంటాయి? మరి ముఖ్యంగా కర్మ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి సంబంధించి దాన్ని గట్టిగా ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటారు. నమ్మని వాళ్ళకి సంబంధించి అది వాళ్ళ ఇష్టం. బట్ ప్రకృతికి తెలుసు కదా, నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్. తనకి తాను సమతుల్యత పాటించుకోవడం ఎలా తెలుసు, తనకు తాను సమతుల్యత ఎలా పాటించుకోవాలో తెలుసు నేచర్కి. అంతేగా, ఇది మాత్రం ఎవరు కొట్టిపారేయలేరుగా. సో ఆ క్రమంలో ఒక చోట నువ్వు ఇబ్బంది పెడితే ఇంకో చోట కొట్టుకెళ్ళిపోతుంది. దట్ ఈజ్ నేచర్. నేచర్ ఆడే ఆట, ప్రకృతి ఆడే ఆట ఎలా ఉంటుందంటే, మానవుడు అరే బాబు నువ్వు ఎంత ఎత్తెదిగినా నా ముందు కీలుబొమ్మ వేరా, నువ్వు ఏదో నన్నేదో తెలిసేసుకుందాము, నాకేదో ఇబ్బంది పెట్టేద్దాం అనుకోకు, నువ్వు నాలో భాగం, నువ్వు మర్చిపోకు అని చెప్పి జలక్లిస్తూ ఉంటుంది. ఆ జలక్లే భూకంపాలు, సునామీలు. ఈరోజు అమెరికా ఏమైంది పరిస్థితి? అమెరికా పరిస్థితి ఏంటి ఈరోజు? అమెరికా అక్కడ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏమంటుంది? మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, మాకు తెలుసు, కానీ మేము ఊహించలేదు ఇంత వరద వస్తుందని చెప్పి. అందుకే అంటారు ప్రకృతి అని చెప్పి. నేచర్ ఈజ్ వాట్ నేచర్, ఇట్స్ నోస్. దానికి తెలుసు ఎలా బ్యాలెన్స్ చేయాలో. మనం ఓవర్ యాక్షన్ చేస్తే బెండు తీస్తుంది. ఈరోజు పాపం జపాన్ ఎదుర్కొంటోంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు, పాపం ప్రపంచంలో ఉన్న ఒక ఇబ్బందికర వాతావరణం, ప్రపంచం చేసే పాపమంతా ఈ జపాన్, ఇండోనేషియా పాపం ఇవి భరిస్తున్నాయి పాపం. ఒక విధంగా చెప్పాలంటే పాపం అనే మాట బహుశా కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, మనం ఏం చేయలేము. ఎందుకంటే అంతే కదా, మనం ఆ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్కి సంబంధించి కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి సేఫ్. మిగతా దేశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు. బట్ రిమెంబర్, వాళ్ళకి భూకంపాలు, సునామీలు, హెచ్చరికలు ఉంటాయి, మనకి వరదలు, కార్చిచ్చులు ఉన్నాయి. మర్చిపోవద్దు. నేచర్ నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్. ఎంత గొప్పదంటే ఇదిగో ఇలా చేస్తుంది మాట. మరికొంతమంది ఓఎంజీ ఇంట్రెస్టింగ్ గా నేను మీకు వార్తలు చదువుతున్న క్రమంలోని అనదర్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. జపాన్ కి సంబంధించి ఇంకొక భూకంపం సంభవించింది. మనం వార్తల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలోని ఈ క్రమంలోని ఇంకొక భూకంపం సంభవించింది అనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అంటే అఫీషియల్ డేటా ఇంకా మనకి రావాల్సి ఉంది. 5.5 తీవ్రతతో, బహుశా మళ్ళీ 5కు పైగా తీవ్రతతో ఇంకో భూకంపం సంభవించింది అనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం దాదాపుగా ఇంట్రెస్టింగ్ గా ఈ 11 ప్రాంతం నుంచి చూసుకుంటే కనుక 11-14 నుంచి మళ్ళీ ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఎలా అంటారా, 11-14కి 2.3 తీవ్రత ఉంది, 11-21కి 3 తీవ్రత ఉంది, 11-28కి 2.5 తీవ్రత ఉంది, 11-31కి 2.6 తీవ్రత ఉంది, 11-34కి 3.1 తీవ్రత ఉంది. దాంతోపాటు మ్యాక్సిమం సిస్మిక్ ఇంటెన్సిటీ 3గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితిని ఇప్పటికే ఎలా వెళ్తోందనేది. దాంతోపాటు రైట్, ఇంకొంతమంది కూడా కమెంట్ చేయడం జరుగుతోంది. మనిషి నైతిక విలువలు మర్చిపోతే ప్రకృతి ఎలా శిక్షించాలో తెలుసు, ప్రస్తుతం జరుగుతున్నది అదే, కానీ మంచివారు జపాన్ వారు అంటూ కూడా ఏం చేయలేమండి పాపం. ఎందుకంటే జపాన్కి సంబంధించి